గుంటూరు, ఎలా ఉన్నారు? ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. బామలు సత్య బామలు కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ్ ఐఏఎస్ అకాడమీ. ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్ మితి హబీబో. ఏం పేరు? సుమా. సుమా, ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. బావు గారు ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్. ఏం పేరు ఆయన పేరు? కిరణ్. కిరణ్. ఏమని పిలుస్తావు? కిర్రువా? గోడ మీద సాలీడు గూడు, గోడ మీద సాలీడు గూడు, గూడు కింద ఫ్రూట్ సలాడు. గోడ మీద సాలీడు గూడు, గొడుగు కింద ఫ్రూట్ సలాడ్. అబ్బా, గోడ మీద సాలీడు గూడు, గొడుగు కింద ఫ్రూట్ సలాడ్. ఇప్పుడు చూసావా, అంత మజా లేదు. ఎందుకు? బికాస్ కిర్రు లేడు అక్కడ. ఇప్పుడు వస్తుంది మజా. గోడ మీద సాలీడు గూడు, కిర్రు కిర్రు. గోడ మీద సాలీడు గూడు, గొడుగు కింద ఫ్రూట్ సలాడ్. కిరో కిరో. గోడ మీద సాలీడు గూడు, గొడుగు కింద ఫ్రూట్ సలాడ్. కిరో. గోడ మీద సాలీడు గూడు, గొడుగు కింద ఫ్రూట్ సలాడ్. కిరో. గోడ మీద సాలీడు గూడు, గొడుగు కింద ఫ్రూట్ సలాడ్. కిరో. గోడ మీద సాలీడు గూడు, గొడుగు కింద ఫ్రూట్ సలాడ్. కిరో. గోడ మీద సాలీడు గూడు, గొడుగు కింద ఫ్రూట్ సలాడ్. కిరో. గోడ మీద సాలీడు గూడు, గొడుగు కింద ఫ్రూట్ సలాడ్. కిరో. సూపర్. పేరేంటి? నా పేరు సుకృత. ఏం చేస్తారు బావగారు? మా వారు డాక్టర్. డాక్టర్. ఏం పేరు? డాక్టర్ శరత్ చంద్ర గారు. డాక్టర్ శరత్చంద్ర గారు ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, లండన్, యూకే. నోట్లో పత్రం, నోట్లో పత్రం, రోట్లో రోటి, రోట్లో రోటి, రోట్లో రోటి. రోట్లో పత్రం, రోట్లో పత్రం, ఆ, నోట్లో నోట్లో ఉత్తరం. ఆ, బాలేదు బాలేదు. రోట్లో పత్రం, నోట్లో ఉత్తరం, రోట్లో పత్రం, నోట్లో ఉత్తరం. ఇది సంగీత పరంగా కావాలి. రోట్లో పత్రం, వద్దులేండి. రోట్లో పత్రం, నోట్లో ఉత్తరం. రోట్లో పత్రం, నోట్లో ఉత్తరం, రోట్లో పత్రం. శరత్చంద్ర. శరత్ చంద్ర గారు. రెడీ. లోపల నుంచి రావాలి. శరత్చంద్ర. శరత్ చంద్ర. రోట్లో ఉత్తరం, రోట్లో పత్రం, అది. నోట్లో ఉత్తరం, రోట్లో పత్రం, నోట్లో ఉత్తరం. శరత్ చంద్ర. రోట్లో పత్రం, నోట్లో ఉత్తరం. ఆవు పులి కథ ఉంది కదా. వామ్మో వామ్మో. ఆవు పులి కథలో ఎవరు ఆవు ఎవరు పులి? నువ్వు అండ్ బావగారు. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? శరత్చంద్ర గారు జాగ్రత్తగా వినండి. మా ఆయనే ఆవు, నేనే పులి. ఆహా! కోపం వచ్చిన పులి. వావ్. గట్టిగా చెప్పట్లో. ఈరోజే పెళ్లి రోజా? గోడ మీద సాలీడు గూడు, గోడ మీద సాలీడు గూడు, గొడుగు కింద ఫ్రూట్ సలాడు. గొడుగు కింద సలాడ్ గూడు. ఏంటి గుంటూరులో సలాడ్ ఫ్రూట్ ఉందండి? గోడ మీద సాలీడు గూడు, ఆ, గొడుగు కింద ఫ్రూట్ సలాడ్. Fast గా. గోడ మీద గోడ మీద సాలీడు గూడు, గోడ మీద సాలీడు గూడు, గుడి కింద ఫ్రూట్ సలాడ్. గుడి కింద ఫ్రూట్ సలాడ్. గోడ మీద సాలీడు గూడు, గొడుగు కింద ఫ్రూట్ సలాడ్. గోడ మీద సాలీడు గూడు, గొడుగు కింద ఫ్రూట్ సలాడ్. అటెన్షన్, సావధాన్. అటెన్షన్. చూసావా ఎంత బాగా చెప్పిందో? సావధాన్. స్టాండర్డ్. ఏం పేరు చెల్లి? రాజేశ్వరి. రాజీ. బావగారి పేరేంటి? శివాజీ. ఏం చేస్తారు బావగారు? ఆర్మీ. ఆర్మీయా?
కోట్లో పత్రం, రోట్లో పత్రం, నోట్లో ఉత్తరం. నోట్లో ఉత్తరం. ఆ. రోట్లో పత్రం, నోట్లో ఉత్తరం. Fast. రోట్లో పత్రం, నోట్లో ఉత్తరం. Fast. రోట్లో పత్రం, నోట్లో ఉత్తరం. రింబోలా రింబోలా రోట్లో రింబోలా. పత్రం, నోట్లో ఉత్తరం. రింబోలా ఏది? రోట్లో అందరూ పత్రం, మొగులు పేర్లు నోట్లో చెప్తారు. ఉత్తరం. రింబోలా 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 రింబోలా. రోట్లో పత్రం, నోట్లో ఉత్తరం శివా. 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 ఓకే, సో ఇది మన ఫస్ట్ రౌండ్ హాలమితి హబీబో. పనిష్మెంట్ కూడా ఎంటర్టైన్మెంట్ లా చేసి ఇరగదీశారు మా ఇద్దరు సిస్టర్లు. కంగ్రాచులేషన్. అంబికా దర్బార్పతి వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్. ప్రతి ఒక్కరి మనసులో జ్ఞాపకాలని, వాళ్ళ జీవితంలో సంఘటనల్ని మనతో షేర్ చేసుకునే మన సెకండ్ రౌండ్ ఆమె డైరీలో కొన్ని పేజీలు. ఇప్పుడు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు హేమలత గారు. హేమలత గారు ప్లీజ్. హలో హేమలత గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. చూడడానికి అయితే నవ్వుతూ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, కానీ మనసులో ఏదో చిన్న బాధ. ఏంటది? మేము 5 అక్క చెల్లెలు అండి. మా అమ్మగారే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు. మా నాన్నగారు చిన్న వయసులోనే చనిపోయారు. మా అక్క కన్నా ముందు నాకే మ్యారేజ్ చేశారు. ఏజ్డ్ ఆయన ఇచ్చి చేశారు నాకు మ్యారేజ్. 2 పిల్లలండి నాకు, 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి డిగ్రీ అయిపోయింది. ఈ పెద్ద అబ్బాయి మాత్రం మానసిక వికలాంగుడు బాబు పుట్టాడండి నాకు. ఆ అబ్బాయికి ఫిట్స్ రావడం అన్నీ వచ్చాయండి. వచ్చేటప్పటికి ఇంక మేము ఎన్ని హాస్పిటల్ తిప్పినా సరే ఆ అబ్బాయికి ఇంజెక్షన్ చేస్తాము, ఇంకా ఉన్నా మీకు పనికిరాదు, ఆ అబ్బాయి వేస్ట్ అంటే లేదు, అలా చనిపోవడానికి ఇంజెక్షన్ చేస్తామన్నారండి. అంటే నేను ఒప్పుకోలేదు. ఎన్నాళ్ళైనా మేము ఇలాగా పెంచుకుంటాం తప్ప ఇంజెక్షన్ చేయడం అది వద్దు, ఎలాగా పెంచుకుంటాం కష్టం అంటే చెప్పారు డాక్టర్ గారు. నువ్వు చాలా బాధపడతావమ్మా అని చెప్పారు. అయినా సరే నేను బాబుని పెంచి పెద్ద చేసుకుంటూ అలా వచ్చాను. 20 years వరకు బాగానే కొంచెం ఫిట్స్ వచ్చినా నేను చేసుకుంటూ అలాగే వచ్చానండి. A to Z మొత్తం అన్నీ నేనే చెయ్యాలి. మేము 2 years ఇక్కడికి హైదరాబాదు మా చెల్లి వాళ్ళ ఇంటికి గృహప్రవేశం అవుతే వాళ్ళ ఇంటికి రమ్మనంటే బాబుతోటి నాకు అస్సలు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వేది కాదండి. నాకు చెల్లి వాళ్ళకేంటి అక్క రావాలి, వాళ్ళ ఇంట్లో ఉండాలి అనే కోరిక ఉంటుంది కదండి. అందుకు నేను బాబుని తీసుకుని ఇక్కడికి వచ్చా. ఆగస్టు 14న ఆ అబ్బాయి బర్త్డే అండి. బర్త్డే అయితే పుట్టినరోజు చేద్దాం అనుకుని రాత్రి కేకు అది చెల్లి వాళ్ళు తెప్పించారు. అందరూ కలిపి కేక్ కటింగ్ అది చేయించారండి. అంతా బాగుంది అనుకునే సమయంలో తెల్లారిన తర్వాత స్నానం చేద్దామని వేడి నీళ్ళు పెట్టేటప్పటికి హెవీగా ఫిట్స్ వచ్చేసేయండి. ఏం చేయాలో తెలియలేదండి. 10 days దాకా 10 సార్లు వచ్చేసాయండి ఫిట్స్. కోమాలోకి వెళ్ళిపోయాడండి బాబు. ఇంకా మేము హాస్పిటల్ ఎన్ని తిప్పినా సరే 50,000 1,00,000 ఇక్కడ తెలుసు కదండి. మేము ఇంక ఏం చేయాలో నాకు అర్థం అవ్వక మా ఊరు అలాగే ట్యాక్సీ కట్టించి మా ఊరు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ చిన్నగా డాక్టర్ దగ్గర చూపించామండి. చూపిస్తే ఆయన డాక్టర్ చేతులెత్తి నమస్కారం చేయాలండి. ఆయన 5 పైసలు తీసుకోలేదండి ఆ డాక్టర్ గారు. కానీ ఏంటంటే ఆ బాబుకి ఈ ఫిట్స్ ఎక్కువ రావడంతో కళ్ళు పోయాయండి. నాకు ఏం కనపడట్లేదు అంటే చెప్పలేడు కదండి. తల వెళ్ళి గోడలు కొట్టేసుకునివ్వడండి. ఇంక ఎటు వెళ్ళాలో తెలియక ఇంకా అబ్బాయి చాలా బాధపడిపోయాడండి. బాధపడిపోయిన అలాగే 6 నెలలు ఉన్నాడండి మంచం మీద. పాలపల్లి తీసుకుని వెళ్ళి మేము వైద్యం చేస్తూ ఉన్నామండి. చేస్తూ ఉంటే ఒక్కసారి సడన్గా కడుపు ఇంత ఒక్కసారిగా పెద్దది అయిపోయిందండి. డాక్టర్ గారు చెప్పారండి, అమ్మ మేమైతే ట్రీట్మెంట్ చేస్తున్నాము కానీ ఏంటంటే బతుకుతాడని గ్యారంటీ ఇవ్వం. కానీ అబ్బాయికి ఏంటంటే సడన్గా ఒకసారి అలా అయిపోయిందండి. కానీ ఏంటంటే ఒక్కసారిగా కడుపు లివర్ అది పాడైపోయి 6 నెలలేనండి బతికాడు. ఇది ఫిట్స్ వచ్చిన తర్వాత 6 నెలలు ఉన్నాడండి. 6 నెలలు సడన్గా చనిపోయాడండి. పుట్టిన దగ్గర నుంచి దాదాపు 25 ఏళ్ళు ప్రతిదీ మీరే చేశారు. సో మీరున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు. సో తర్వాత అని ఆలోచిస్తే నేను ఉన్నంతకాలం చేయగలరా అంటే మా అబ్బాయి అన్నాడండి, అమ్మ అదేమీ లేదు నేను చేస్తాను, అన్నయ్యని నేను చూసుకుంటాను, అది గ్యారంటీ, నువ్వేం కంగారు పడుకో అన్నాడండి మా అబ్బాయి కూడా. ఎంతో చేశానండి కానీ ఏంటంటే బాబు చనిపోయాడండి. అదే బాధ నాకు.
చిన్న అబ్బాయి ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ అది చేస్తున్నాడండి. ఆ అబ్బాయి ఇంకా పశ్చిమ అక్కడ నరసాపురం నుంచి ఇక్కడ తీసుకొచ్చాడండి మమ్మల్ని ఇద్దరిని. అమ్మ నాన్న మీరిద్దరు నా దగ్గరే ఉండాలి, అన్నయ్య లేడు కదా అలాగే లేరు కదా అని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ జాబ్ చేస్తూ మా ఇద్దరిని చూస్తున్నాడండి. తన పేరేంటి? హర్షవర్ధన్ అండి. హర్షవర్ధన్, నిజంగా నువ్వు చాలా గ్రేట్. చాలా మంది ఊళ్ళల్లోనే తల్లిదండ్రులు వదిలేసి ఈ సిటీలో జాబ్ చేయడం అది చేస్తుంటారు, కానీ నువ్వు అమ్మ నాన్నల్ని నీ దగ్గర పెట్టుకొని చూసుకుంటున్నావు. సో నిజంగా గ్రేట్. అమ్మా, తల్లి మనసుకి ఏమిచ్చినా వెలకట్లేము, కానీ ఆ కొడుకు గురించి ఈ కొడుకు దగ్గర వచ్చి చెప్పావు కాబట్టి ఒక చిన్న కానుక. మీకు నాకు అందరికి చాలా ఇష్టమైన రౌండ్ మన థర్డ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, రెడీ కదా? మ్యూజిక్. నిజమేగా? నిజమబ్బా. జాలియో జిమ్ కానా. ఏం పేరు? అన్యాయం చేసేసారన్న. అయ్యో. ఓకే, 4 చైర్లు, 5 బామలు. చూద్దాం ఆ విన్నర్స్ ఎవరో. మ్యూజిక్ ప్లీజ్. నా బంగారు మల్లె దిల్లే పుల్గోలయ్యింది నీ వల్లే. లాస్ట్ 2 ప్రైజెస్ ఎవరు కొడతారు? ఓకే, రెడీ మ్యూజిక్. సిల్కులుంగి కొట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరా పరు నీకే పాప పంపరా పరు నీకే. తోడాను కాచా నీ నడుము కాచా పైన మోగిస్తాయి. ఎంత పని చేసావు పరిమళ? ఏం చేస్తాం అయ్యో, అలా కదా, జరిగింది. అలా జరిగిపోయింది. ఉందో చూసావా? రెడీ మ్యూజిక్. చూపుల కోరేటు ఆటల కోరేటు నవ్వుల కోరేటు నడుము కోరేటు కంపా గుత్తక కావాలంటే ఇస్తారు రిపేటు. ఇద్దరులో ఎవరు ఇప్పుడు చెప్పు? ఇప్పుడు ఫస్ట్ అనే కూర్చున్నారు వైట్ సారీ. మన సెకండ్ రన్నర్ అప్ సత్య, కంగ్రాచులేషన్. రాజేశ్వరి, మల్లీశ్వరి, జై బాలయ్య. రెడీ. నేను రెనాల్డ్ రైఫిల్ లో యాంగిల్ లో లోడ్ చేసిన రైఫిల్. రైట్ యాంగిల్ లో జిలేబిలా నూరూరించే టైపు. ఈ లెఫ్ట్ యాంగిల్ లో మిర్చి. ఫస్ట్ రన్నర్ అప్ రాజేశ్వరి గారు, అంబికా దర్బార్ బత్తి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్. సో ఇప్పుడు మన ఓ శివంగి రౌండ్ లో అందరినీ ఇరగ్గొట్టి అదరగొట్టి చైర్లు ఇరగ్గొట్టి గెలిచింది మా మల్లీశ్వరి. కంగ్రాట్స్. సో నా చేతిలో అంబికా దర్బార్ బత్తి ఉంది. ఇక్కడ రత్నకుమార్ గారు ఉన్నారు. ఒక చిన్న టెస్ట్ పెడదాం రత్నకుమార్ గారికి. ఒకసారి చూసి ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి అంటే, అందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, ఒక 3 చెప్పగలిగితే చెప్పండి మీరు. తులసి, గులాబీ ఉంది, లవంగం వాసన కూడా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంబికా దర్బార్ బత్తిలో తులసి, గులాబీ, లవంగంతో పాటు లవణం,
బొగాడ, జవాదు, అగరచెక్క, ఒట్టివేర్లు వంటి వనమూలికలతో పాటు హోమ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్వతి. అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము. సూపర్. ఇంత కరెక్ట్ గా చెప్పినందుకు మీకు అంబికా దర్బార్వతి వారి గిఫ్ట్ హ్యాంపర్. ప్రతిరోజు అలానే పూజ చేయండి. అలానే మంచి కోడలు మంచి అల్లుడు కూడా వస్తాడు. ఎంత హ్యాపీగా ఉన్నా మనసులో ఉండే ఒక చిన్న రిగ్రెట్ ఫ్యామిలీతో షేర్ చేసుకునే రౌండే మనసులో మాట. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని, తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు నాగమణి గారు. నాగమణి గారు ప్లీజ్. నా పేరు నాగమణి. సార్ ఏం చేస్తారు? మా సార్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తారు సార్. ఆర్మీలో? చెప్పండమ్మా మీ మనసులో మాట. మా నాన్న ఒక పేద రైతు, ఒక జవాన్కి ఇచ్చి మ్యారేజ్ చేశాడు. ఆ జవాన్ అతను వచ్చేసి పెళ్ళైన 20 రోజుల తర్వాత సెలవు నుంచి ఊరికి వెళ్ళిపోయాడు. డ్యూటీ పరంగా కాశ్మీర్ వెళ్ళాడు. అక్కడ 3 నెలలు బాగానే ఉంది. అప్పుడప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు ఫోన్ చేసేవాడు. అక్కడ వెళ్ళిన తర్వాత 3 నెలల తర్వాత సడన్గా ఒక 10 డేస్ వరకు ఫోన్ రాలేదు. ఏమైందో అర్థం కాదు. మనకి ఇక్కడ నుంచి చేయడానికి వీలు లేదు. వాళ్ళు చేసినప్పుడు మాత్రమే మాట్లాడాలి. అలాంటప్పుడు ఏమైందో అని ఒకటే బాధ. మా అత్త, మా మామ, నేను ఏమైందో పిల్లోడు ఇంకా ఫోన్ చేయలేదు ఎందుకు అని ఎదురు చూస్తుంది. 10 డేస్ తర్వాత ఫోన్ వచ్చింది. ఆ ఫోన్, ఆ గొంతు వినగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయింది. ఫోన్లో ఏం చెప్పలేదు, బాగున్నా, వేరే డ్యూటీ మీద వెళ్ళిపోయినా అని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే ఇట్లా మంచు గడ్డ కట్టుకోండి, హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ లీవ్కి పంపించినారని చెప్పినారు. కాళ్ళు రక్తం గడ్డలు కట్టినాయండి. ఒక పక్క ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, ఆర్మీ, నా భర్త ఆర్మీ అని. మరో పక్క బాధపడుతున్నా. వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేది, వెళ్ళేటప్పుడు చాలా బాధ. మనసులో లోపలనే ఆ బాధను చూపించకుండా వెళ్ళేటప్పుడు సంతోషంగా పంపించేదాన్ని. పంపించిన తర్వాత ఏడ్చుకునేదాన్ని రూమ్లో. ఒక ఆర్మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని అనుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? తెలుసు సార్ ఇలా ఉంటుందని, కానీ కాకపోతే బార్డర్లో ఫోన్లు రాకపోయేసరికి ఏమైందో అని టెన్షన్ ఉంటుంది కదా సార్. కానీ అప్పుడు జై జవాన్ అయ్యాడు మా ఆయన, ఇప్పుడు జై కిసాన్ కూడా ఎత్తున్నాడు అయినాడు. ఇప్పుడు వాళ్ళు దేశం కోసం భార్య బిడ్డల్ని, కుటుంబాలని, తల్లిదండ్రులని అందరిని వదులుకొని వెళ్తారు. సో ఒక జవాన్ స్ట్రాంగ్గా ఉండి దేశాన్ని కాపాడగలిగితే దేశం అంతా హ్యాపీగా ఉంటుంది. కానీ ఆయన స్ట్రాంగ్గా ఉండాలంటే భార్య కానీ తల్లి కానీ ఆయన వెన్నుతట్టి పంపించాలి. సో ధైర్యంగా పంపించగలగాలి. సో అలా పంపిస్తున్న మీకు, ఇంకా తన కొడుకుల్ని పంపిస్తున్న తల్లులకి, హస్బెండ్స్ని పంపిస్తున్న భార్యలందరికీ సో సెల్యూట్. మీరు అందరు ఇంటనే ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బార్డర్లో చేసే వాళ్ళకి, భార్యలకి మెసేజ్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ వచ్చేసి ఒక అతను ఏటీఎం దగ్గరికి వెళ్తుంటాడు. రోజు 100 రూపాయలు మాత్రమే డ్రా చేస్తాడు అతను. 100 రూపాయలు డ్రా చేసినప్పుడల్లా ఈమె, ఆ అకౌంట్ నెంబర్ అతనిది, ఫోన్ నెంబరు ఆమె భార్యది లింక్ అయి ఉంటుంది. ఆ 100 రూపాయలు తీసినప్పుడు ఆమెకు మెసేజ్ వెళ్తుంది. అట్లా ఒక ఆయన వచ్చేసి ఏటీఎంలో ఉన్న వాచ్మెన్ ఏమంటాడంటే, ఏం సార్ రోజు 100 అనేది ఇస్తారు, ఒకటేసారి డ్రా చేసుకోవచ్చు కదా, ఎందుకు రోజు వస్తున్నారు మీరు అని చెప్తాడు. అంటే లేదు, నేను ఇట్లా 100 రూపాయలు తీయడం వల్ల మా ఆవిడకు మెసేజ్ వెళ్తుంటుంది, అప్పుడు నేను ఇలా బార్డర్లో ఉన్నా కదా, సేఫ్గా ఉన్నా అని అర్థము. ఆ టెన్షన్ పడకుండా ఉంటారు. ఆ విధంగా నేను ఇట్లా డ్రా చేస్తున్నా అని చెప్తాడు. మీరు చాలా వరకు ఇంటనే ఉంటారు అన్ని ఆర్మీ వాళ్ళ గురించి, కానీ ఆర్మీ వాళ్ళకు సెల్యూట్ అండి, చాలా గ్రేట్. నిజంగా ఒక జవాన్గా ఎంతో దేశానికి సేవ చేసి ఇప్పుడు కిసాన్గా తను వ్యవసాయ రంగంలో కూడా ఉన్నారు. ఆయన సక్సెస్ అవ్వాలి కిసాన్గా కూడా అని కోరుకుంటూ అక్కగా వచ్చి తమ్ముడికి అన్నీ చెప్పారు. ఆ కుటుంబంలో మీ మనసులో ఆ మాటలను షేర్ చేసుకున్నారు. సో ఒక చిన్న కానుక.